మనం ఏదైనా ఒక విషయాన్ని ఎలా నేర్చుకుంటాం? ఒక చిన్న పిల్లవాడు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? మన వ్యక్తిత్వం, ఆ, మన నైతికత ఇవన్నీ ఎలా ఏర్పడతాయి? చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నల వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకోడానికి ఈరోజు మనం కొన్ని అద్భుతమైన సిద్ధాంతాల గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న సోర్సెస్ మనల్ని మనస్తత్వ శాస్త్రంలోని కొన్ని అతిపెద్ద ఆలోచనల దగ్గరకు తీసుకెళ్తున్నాయి. ఖచ్చితంగా. ఇవి కేవలం పుస్తకాల్లో ఉండే థీరీలు కావు. మనల్ని, మన పిల్లల్ని, మన చుట్టూ ఉన్నవాళ్లని అర్థం చేసుకోవడానికి ఇవి ఒక రకమైన టూల్స్ లాంటివి. టూల్స్ లాంటివా? అవును. ఒక వ్యక్తి ఎదుగుదలనే మ్యాప్ను గీసి, ఆ మ్యాప్లో ప్రయాణం ఎలా సాగుతుందో చెప్పే ప్రయత్నం చేశాయి ఈ సిద్ధాంతాలు. ముందుగా ఆ ఎదుగుదల మ్యాప్ గురించి మాట్లాడదాం. సరే, మొదట జీన్ పియాజే. ఈయన పేరు సైకాలజీ చదివిన ఎవరికైనా సుపరిచితమే కదా. పిల్లలు ఆలోచించే విధానం పెద్దల కంటే భిన్నంగా ఉంటుందని చెప్పిన వారిలో ఈయన ముఖ్యుడు. అవును. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఒక పిల్లాడి మెదడు సమాచారం ఏని పెద్దవాడి మెదడు లాంటిది కాదు. అంటే అది పూర్తిగా ఒక భిన్నమైన ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. పియాచే ప్రకారం ఆ ఆపరేటింగ్ సిస్టమ్ 4 సార్లు అప్గ్రేడ్ అవుతుంది. మొదటిది సెన్సరీ మోటార్ దశ, పుట్టినప్పటినుంచి 2 ఏళ్ల వరకు. ఈ దశలో వాళ్ళ ప్రపంచం మొత్తం వాళ్ళ ఇంద్రియాలే అంటారు. అంటే తాకడం, చూడటం. సరిగ్గా రుచి చూడటం ద్వారానే అన్నీ నేర్చుకుంటారు. ఓ, అంటే ఒక వస్తువు కంటికి కనిపించకపోతే అది లేనట్టే అనుకుంటారా? ప్రారంభంలో అంతే. అందుకే చిన్నపిల్లలతో దాగుడుమూతలాడితే అంతలా ఆశ్చర్యపోతారు. వాళ్ల దృష్టిలో ముఖం కనబడకపోతే ఆ మనిషి అదృశ్యమైనట్టే. వావ్. కానీ ఈ దశ ముగిసేసరికి ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే వస్తువు కనబడకపోయినా అదెక్కడో ఒకచోట ఉంది అనే జ్ఞానం వస్తుంది. ఇది వాళ్ల ఆలోచనలో ఒక పెద్ద మైలురాయి. ఇక తర్వాతొచ్చేది ప్రీ ఆపరేషనల్ దశ, 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు. ఇక్కడ భాష, సింబల్స్ వాడటం మొదలవుతుంది కదా. అవును. కాని వాళ్ల ఆలోచనంతా నేను, నాది అనే దాని చుట్టూనే తిరుగుతోంది. ఇతరుల కోణంలో ఆలోచించడం చాలా కష్టం. అందుకే ఆ వయసు పిల్లలు నాకు ఇష్టం కాబట్టి అందరికీ అదే ఇష్టం అనుకుంటారా? సరిగ్గా. వాళ్లు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు కనిపిస్తున్న బొమ్మ అవతల వాళ్లకు కూడా కనిపిస్తోందనుకుని దాని గురించి వివరిస్తారు. అది వాళ్ల అమాయకత్వం. అయితే ఆ తర్వాత వచ్చే కాంక్రీట్ ఆపరేషనల్ దశలో, అంటే 7 నుంచి 11 ఏళ్ల మధ్యలో తర్కమొస్తుంది. అవును. అప్పుడు 2 వేర్వేరు ఆకారాల్లో ఉన్న గ్లాసుల్లో ఒకే పరిమాణంలో నీళ్లు పోస్తే నీటి పరిమాణం మారలేదని చెప్పగలరు. కానీ వాళ్ల తర్కమంతా కంటికి కనిపించే, తాకగలిగే వస్తువులకే పరిమితం. అంటే ఒక 7 ఏళ్ల పిల్లాడికి ఆల్జిబ్రాలో ఎక్స్ విలువ కనుక్కోమని చెప్పడమనేది ఒక పాత కంప్యూటర్లో లేటెస్ట్ సాఫ్ట్వేర్ రన్ చేయాలని ప్రయత్నించడం లాంటిది. సాఫ్ట్వేర్ తప్పుకాదు, హార్డ్వేర్ ఇంకా రెడీగా లేదనమాట. ఓకే. ఆ తర్వాత వచ్చే ఫార్మల్ ఆపరేషనల్ దశలోనే వాళ్ల మెదడు నైరూప్యంగా, అంటే కంటికి కనిపించని విషయాల గురించి కూడా తార్కికంగా ఆలోచించే సామర్థ్యాన్ని పొందుతుంది. పియాజే మన ఆలోచన విధానం గురించి చెబితే, ఎరిక్ ఎరిక్సన్ మన వ్యక్తిత్వం గురించి, మన సామాజిక సంబంధాల గురించి మాట్లాడారు. ఆయన సిద్ధాంతం ప్రకారం మన జీవితం ఒక 8 దశల ప్రయాణం. అవును. ప్రతి దశలో మనకొక సామాజిక సవాల్ ఎదురవుతుంది. ఉదాహరణకు, పుట్టిన మొదటి సంవత్సరంలో ఎదురయ్యే సవాల్ విశ్వాసం వర్సెస్ అవిశ్వాసం. అంటే ఆ పసికందుకు అవసరమైన ప్రేమ, రక్షణ దొరికితే ప్రపంచం నమ్మదగిన ప్రదేశం అనే భావనతో పెరుగుతుంది, లేదంటే అవిశ్వాసంతో పెరుగుతుంది. ఇది మన తర్వాతి సంబంధాలన్నింటికీ పునాది వేస్తుంది. అంటే ప్రతి దశలో మనం ఒక సంఘర్షణను ఎదుర్కోవాలన్నమాట. అవును. ఆ తర్వాత వచ్చే దశలు సొంతంగా పనులు చేసుకోవడం దగ్గరనుంచి స్కూల్లో తోటివారితో పోటీపడి నైపుణ్యాలు సాధించడం. అవును, స్వయం ప్రతిపత్తి, పరిశ్రమ. తర్వాత యవ్వనంలో నేను ఎవరు అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం, అంటే గుర్తింపు సంక్షోభం వరకు. ఈ సిద్ధాంతంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే ఇది జీవితాంతం కొనసాగుతుంది. ఖచ్చితంగా. ఇది కేవలం బాల్యానికే పరిమితం కాదు. మధ్య వయసులో, వృద్ధాప్యంలో కూడా మనకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఒక దశలో విఫలమైనా తర్వాతి దశలో దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని ఎరిక్సన్ చెప్పారు. ఆలోచనలు, వ్యక్తిత్వం సరే, మరి మనకు ఒప్పు తప్పు అనే భావన ఎలా వస్తుంది? దీని గురించి లారెన్స్ కోల్బర్గ్ సిద్ధాంతం మాట్లాడుతుంది. ఇది చాలా ఆసక్తికరమైనది. కోల్బర్గ్ ప్రకారం మన నైతిక ఆలోచన కూడా దశలవారీగా అభివృద్ధి చెందుతుంది. అత్యంత ప్రాథమిక స్థాయిలో, అంటే పూర్వ సంప్రదాయ స్థాయిలో శిక్షలు, బహుమతులపై ఆధారపడి ఉంటుందా? అవును.
అమ్మ కొడుతుంది కాబట్టి తప్పు చేయకూడదు, లేదా చాక్లెట్ ఇస్తారు కాబట్టి మంచిగా ఉండాలి అనే ఆలోచన. అంటే ఎవరు చూడకపోతే నేను చేసేది తప్పే కాదు అనుకునే రకం అన్నమాట. దాదాపుగా అంతే. తర్వాత వచ్చే సంప్రదాయ స్థాయిలో మనం సమాజం, చట్టం, ఇతరుల మెప్పు కోసం నియమాలను పాటిస్తాం. మంచి అబ్బాయి అమ్మాయి అనిపించుకోవాలి లేదా చట్టాన్ని గౌరవించాలి అనే ఆలోచన. సరిగ్గా. చాలామంది పెద్దలు ఈ స్థాయిలోనే ఆగిపోతారని కోల్బర్గ్ అంటారు. మరి ఉన్నత స్థాయి? అదే పోస్ట్ సంప్రదాయ స్థాయి. ఇక్కడికి చేరుకున్న వాళ్ళు చట్టాన్ని గుడ్డిగా పాటించరు. ఒక చట్టం అన్యాయంగా ఉందనిపిస్తే దాన్ని ప్రశ్నించి సార్వత్రిక నైతిక సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మానవ హక్కులు, న్యాయం వంటివి. అవును. ఇక్కడ ముఖ్యమైనది మీరు తీసుకున్న నిర్ణయం కాదు, ఆ నిర్ణయం వెనుక ఉన్న మీ తర్కం. ఆ తర్కం ఎలా పరిణామం చెందుతుందనేదే కోల్బర్గ్ సిద్ధాంతం యొక్క సారాంశం. పియాజే, ఎరిక్సన్ మనకు ఎదుగుదల మ్యాప్ను ఇచ్చారు. కానీ ఆ మ్యాప్లో మనం ఒక చోటు నుండి మరొక చోటికి ఎలా ప్రయాణిస్తాం? ఆ ప్రయాణమే నేర్చుకోవడం. దాని వెనుక ఉన్న ఇంజినేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఇంజిన్ గురించి చెప్పే సిద్ధాంతాల్లో ఒకటి బిహేవియరిజం. వాళ్ల వాదన చాలా సింపుల్. మనసు లోపల ఏం జరుగుతుందో మనకు అనవసరం. మనకు కంటికి కనిపించే ప్రవర్తన, దానిపై పర్యావరణ ప్రభావం ముఖ్యం. పావ్లోవ్ కుక్కల దగ్గరు నుంచి స్కిన్నర్ పెట్టెల వరకు వీళ్ళందరిదీ ఒకే మాట కదా? అవును. మనల్ని నడిపించేది బహుమతులు, శిక్షలు అని వాళ్ళు నమ్ముతారు. అంటే ఒక మంచి పనికి మెచ్చుకుంటే ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేస్తాం. ఒక తప్పుకి దండిస్తే ఆ పనిని మానేస్తాం. అంత సూటిగా ఉంటుందా? వాళ్ల ప్రకారమంతే. తరగతి గదిలో టీచరిచ్చే స్టార్ నుంచి ఆఫీసులో మేనేజరిచ్చే బోనస్ వరకు ఈ సిద్ధాంతం మన జీవితంలో ప్రతి చోటా కనిపిస్తుంది. కానీ మనం కేవలం బహుమతులు, శిక్షలకే స్పందిస్తామా? మన ఆలోచనలకు, అనుభవాలకు విలువే లేదా? అద్భుతమైన ప్రశ్న. దీనికి సమాధానంగానే కన్స్ట్రక్టివిజం అనే సిద్ధాంతం వచ్చింది. ఇది బిహేవియరిజంకు పూర్తి వ్యతిరేకం. దీని ప్రకారం మనం జ్ఞానాన్ని బయటనుంచి గుడ్డిగా తీసుకోం, మనమే స్వయంగా నిర్మించుకుంటాం. అవును, మన అనుభవాల ఆధారంగా. ఇక్కడ మళ్ళీ పియాజే వస్తారు. ఆయన చెప్పిన అసిమిలేషన్, అకామిడేషన్ అనేవి దీనికి ఉదాహరణలు. అసిమిలేషన్ అంటే మనకు తెలిసిన విషయాల్లో కొత్త సమాచారాన్ని ఇమడ్చడం. ఉదాహరణకు, ఒక పిల్లిని చూసిన పిల్లాడు 4 కాళ్ళు, ఒక తోక ఉన్న ప్రతి జంతువును పిల్లి అనుకోవడం. కరెక్ట్. కాని వాడొక కుక్కను చూసినప్పుడు అది మరుగుతుంది, పిల్లిలా మ్యావ్ అన్నదు. అప్పుడు ఆ పిల్లాడు తన పాత ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సరిగ్గా 4 కాళ్ళు, తోక ఉన్న వాటిలో పిల్లులు ఉంటాయి, కుక్కలు కూడా ఉంటాయి అని కొత్తగా నేర్చుకుంటాడు. దీన్నే అకామిడేషన్ అంటారు. ఈ నిరంతర సర్దుబాటు ప్రక్రియ ద్వారానే మనం జ్ఞానాన్ని నిర్మించుకుంటాం. ఇక్కడే వైగోట్స్కీ అనే మరో సైకాలజిస్ట్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ లేదా ZPD అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. నిజానికి బోధనలో ఇదొక మ్యాజికల్ కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే ప్రతి వ్యక్తికి 3 జోన్లుంటాయి. ఒకటి మన కంఫర్ట్ జోన్, మనం ఎలాంటి సహాయం లేకుండా చేయగలిగే పనుల జోన్. రెండోది ఎంత సహాయం చేసినా మనం చేయలేని పనుల జోన్. ఈ రెండింటి మధ్యలో ఉండేదే ZPD. అంటే సరియైన మార్గదర్శకత్వం, సహాయం అందిస్తే మనం చేయగలిగే పనుల జోన్. ఇదే అసలైన లెర్నింగ్ జోన్. అవును. ఒక సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్న పిల్లాడికి వెనుక నుంచి ఎవరో ఒకరు పట్టుకుని బ్యాలెన్స్ ఇస్తే తొక్కగలడు. ఆ సహాయమే ఫోల్డింగ్ అన్నమాట. సరిగ్గా. ఆ సహాయం ఒక టీచర్, ఒక స్నేహితుడు లేదా ఒక పుస్తకం రూపంలో కూడా ఉండవచ్చు. ఒక విద్యార్థికి మరీ సులభమైన లెక్కిస్తే బోర్ కొడుతుంది, మరీ కష్టమైందిస్తే భయం వేస్తుంది. వాడి ZPDలో ఉన్న లెక్క ఇస్తేనే వాడు నేర్చుకుంటాడు. అయితే మనం కేవలం బహుమతుల ద్వారా లేదా సొంత అనుభవాల ద్వారానే నేర్చుకుంటామా? ఇతరులను చూసి నేర్చుకోవడం గురించి ఆల్బర్ట్ బండూరా సోషల్ లెర్నింగ్ సిద్ధాంతం మాట్లాడుతుంది. ఇది బిహేవియరిజం, కాగ్నిటివిజం రెండింటినీ కలిపే ఒక అద్భుతమైన బ్రిడ్జ్. బండోరా ప్రకారం మనం ఇతరులను గమనించడం, అనుకరించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం. కానీ ఈ ప్రక్రియ ఆటోమేటిక్ కాదు కదా, దానికి 4 దశలుంటాయి. అవును. మొదటిది దృష్టి. మనం ఒకరి ప్రవర్తనను గమనించాలి. తర్వాత నిలుపుకోవడం, అంటే దాన్ని గుర్తుంచుకోవాలి. మూడవది పునరుత్పత్తి, అంటే దాన్ని మనం కూడా చేయగలగాలి. ఇక చివరిది ప్రేరణ. ఆ పని చేయడానికి మనకొక కారణముండాలి. ఖచ్చితంగా. ఉదాహరణకు ఒక పిల్లాడు తన అన్నయ్య వీడియో గేమ్ ఆడుతుంటే చూస్తాడు, దృష్టి, గుర్తుంచుకుంటాడు, నిలుపుకోవడం, తను కూడా ఆడటానికి ప్రయత్నిస్తాడు,
పునరుత్పత్తి. అన్నయ్య గెలిచినప్పుడు వాళ్ళ నాన్న మెచ్చుకోవడం చూస్తే తను కూడా గెలిచి మెప్పు పొందాలనే కోరిక కలుగుతుంది. అదే ప్రేరణ. అంతే. మనం నేర్చుకునే చాలా నైపుణ్యాలు, అలవాట్లు ఈ పద్ధతిలోనే వస్తాయి. ఇప్పటివరకు మనం ఆలోచన, వ్యక్తిత్వం, అభ్యసనం గురించి చూశాం. కాని మనిషిని మిగతా జీవుల నుంచి వేరుచేసేది భాష. భాష ఎలా వస్తుంది? ఈ ప్రశ్నకు నోమ్ చామ్స్కీ ఒక విప్లవాత్మకమైన సమాధానమిచ్చారు. ఆయన ప్రకారం భాష నేర్చుకునే సామర్థ్యం మనకు పుట్టుకతోనే వస్తుంది. మన మెదడులో లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ ఎల్ఏడి అనే ఒక అంతర్గత వ్యవస్థ ఉంటుందని ఆయన వాదించారు కదా. అవును. అందుకే ప్రపంచంలో ఏ మూలన పుట్టిన పిల్లవాడైనా పరిసరాల్లోని భాషను అంత సులభంగా, వేగంగా నేర్చుకోగలుగుతాడు. అంటే భాష అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. అది మన బ్రెయిన్ అనే హార్డ్వేర్లో ప్రీ ఇన్స్టాల్ అయి వస్తుందన్నమాట. అద్భుతమైన పోలిక. అంతేకాదు, ప్రపంచంలోని అన్ని భాషలకు కొన్ని ప్రాథమిక వ్యాకరణ నియమాలు, అంటే యూనివర్సల్ గ్రామర్ ఉంటాయని, మన ఎల్ఏడి ఆ నియమాలను గుర్తించడానికి ట్యూన్ చేయబడి ఉంటుందని చామ్స్కీ సిద్ధాంతం. సరే, ఇవన్నీ పక్కన పెడితే కార్ల్ రాజర్స్ అనే మానవతావాద సైకాలజిస్ట్ ఒక భిన్నమైన కోణాన్ని చూపించారు. అవును. ఆయన ప్రకారం ప్రతి మనిషిలోనూ తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలనే ఒక సహజమైన తపన ఉంటుంది. దాన్ని ఆయన సెల్ఫ్ యాక్చువలైజేషన్ అన్నారు. దానికి షరతులు లేని సానుకూల గౌరవం చాలా అవసరమంటారు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, నువ్వు పరీక్షలో ఫస్టొచ్చినా ఫెయిలైనా నువ్వు నా బిడ్డవే అని ఒక తల్లి చెప్పే మాటలాంటిది. ఆ ప్రేమకు, గౌరవానికి ఎలాంటి కండిషన్స్ ఉండము. ఆ వాతావరణం ఒక టానిక్ లాంటిది. ఖచ్చితంగా. అలాగే ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, అంటే సానుభూతి కూడా అంతే ముఖ్యం. ఈ సిద్ధాంతాలన్నీ తెలిసాక మరి మనమెలా బోధించాలి? దీనికి జెరోమ్ బ్రూనర్ కొన్ని ఆచరణాత్మకమైన ఐడియాలిచ్చారు. బ్రూనర్ చెప్పిన 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి, డిస్కవరీ లెర్నింగ్. అంటే విద్యార్థులకు జవాబులు నేరుగా చెప్పేయకుండా వాళ్ళే ప్రయోగాలు చేసి కనుక్కునేలా ప్రోత్సహించడం. రెండోవది మనమిందాక మాట్లాడుకున్న స్కాఫోల్డింగ్. ఇక మూడోవది స్పైరల్ కరికులం. అదంటే ఏంటి? ఒకే విషయాన్ని విద్యార్థి వయస్సు పెరిగే కొద్దీ మరింత లోతుగా, సంక్లిష్టంగా మళ్ళీ మళ్ళీ నేర్పించడం. ఉదాహరణకు, చిన్నప్పుడు నీరు గురించి చెరువులు, నదులు అని నేర్పి తర్వాత తరగతుల్లో దాని రసాయన ఫార్ములా H2O, ఆపై నీటి సంరక్షణ గురించి నేర్పించడం. ఓకే, పునాది ఒకటే కాని దానిపై కట్టే భవనం పెద్దదవుతూ ఉంటుంది. సరిగ్గా. ఇక చివరిగా గెస్టాల్ట్ సిద్ధాంతం. దీని మూలసూత్రం మొత్తం దాని భాగాల కంటే గొప్పది. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా చాలా లోతైనది. అవును. మనం ప్రపంచాన్ని విడివిడి ముక్కలుగా చూడమని, ఒక సంపూర్ణమైన చిత్రంగా చూస్తామని వీళ్ళు చెబుతారు. అభ్యసనం కూడా అంతే. సమస్యను విడివిడి భాగాలుగా కాకుండా మొత్తంగా చూసినప్పుడు అకస్మాత్తుగా ఒక మెరుపులాంటి ఆలోచనొస్తుంది. దాన్నే అంతర్దృష్టి లేదా ఇన్సైట్ అంటారు. దీనికి కోహ్లర్ చింపాంజీ ప్రయోగం ఒక మంచి ఉదాహరణ కదా. ఆ ప్రయోగం గురించి ఆలోచిస్తే నవ్వొస్తోంది. ఆ చింపాంజీకి అందనంత ఎత్తులో అట్టిపండును వేలాడదీశారు. గదిలో కొన్ని ఖాళీ పెట్టెలున్నాయి. అది ఏం చేసింది? అది చాలాసేపు గోడలు, సీలింగ్ చూస్తూ ఉండిపోయిందట. దాని మొహం చూసి పరిశోధకులు ఇక దీనివల్ల కాదు అనుకుంటున్న టైంలో దాని కళ్ళలో అకస్మాత్తుగా ఒక మెరుపు. ఆ తర్వాత వెంటనే లేచి పెట్టెలని ఒకదానిపై ఒకటి పేర్చి పొండొందుకుంది. ఆ మెరుపునే గెస్టాల్ట్ సైకాలజిస్టులు ఇన్సైట్ అంటారు. అది ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, సమస్యను ఒక కొత్త కోణంలో చూడటం. వావ్! మనం ఈరోజు ఎన్ని విభిన్న కోణాల్ని చూశామో. పియాజే చెప్పినట్లు మన ఆలోచనా విధానం ఎలా దశలవారీగా అప్గ్రేడ్ అవుతుందో చూశాం. ఎరిక్సన్ చెప్పినట్లు జీవితంలోని ప్రతి దశలో మనం ఎదుర్కొనే సామాజిక సవాళ్లను అర్థం చేసుకున్నాం. బహుమతులు, శిక్షల నుంచి ఇతరులను చూసి నేర్చుకోవడం వరకు అభ్యసనం వెనుక ఉన్న ఎన్నో ఇంజిన్లను పరిశీలించాం. ఈ సిద్ధాంతాలన్నీ విన్న తర్వాత ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన సొంత జీవితంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఎలా నేర్చుకున్నాం? స్కూల్లో టీచర్ చెప్పిన పాఠం ద్వారానా? సొంతగా ప్రయోగాలు చేసి విఫలమవ్వడం ద్వారానా? లేక సరైన సమయంలో ఒక స్నేహితుడు అందించిన సహాయం ద్వారానా? బహుశా ఈ సిద్ధాంతాలన్నీ మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకు తెలియకుండానే పనిచేసి ఉంటాయేమో. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.